హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్విన్ స్టార్స్ ఆఫ్ హైదరాబాద్. మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఒక లాంగ్ ట్రిప్ వెళ్దామని ఫ్యామిలీతో. సో, ఆ సమయం వచ్చేసింది. అది ఇక్కడికి కాదండి. మేము వెళ్తుంది మురుడేశ్వర్, గోకర్ణ అండ్ హోనావర అని అనుకుంటున్నాము. ఇక మధ్యలో ఏదైనా ప్లేసెస్ ఉంటే కూడా కవర్ చేస్తాము. మేము అక్కడ స్టే చేయడానికైతే ఏమీ ఇప్పుడు బుక్ చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామని అనుకుంటున్నాం. సో, అక్కడికెళ్ళిన తర్వాత మేము వెళ్ళే ప్లేస్ బట్టి అక్కడ మేము బుక్ చేసుకుంటాం. సో, విల్ ఎక్స్‌ప్లోర్. థాంక్ యూ. సో మేము ఒక సస్పెన్స్ రివీల్ చేస్తున్నాము. యాక్చువల్గా మేము మురుడేశ్వర్ వెళ్తూ ఉండగా మధ్యలో రాయచూర్ దగ్గర రాగానే మాకు నియర్ బై హంపి ఉంది అని చెప్పేసి మాకు చూపించింది గూగుల్ మ్యాప్స్లో. సో మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అక్కడికి వెళ్దామని చెప్పేసి. యాక్చువల్గా దాని గురించి వెళ్దామని అనుకున్నాము ప్రత్యేకంగా, బట్ ఎప్పుడు కుదరలేదు. సో మాకు గూగుల్ మ్యాప్స్లో నియర్ బై చూపించింది ఈ లొకేషన్ హంపి అనేది. సో ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, కవర్ చేసుకుందాం అని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాము. మెయిన్ రోడ్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. బట్ మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ ప్లాన్ హంపీకి 2 to 3 అవర్స్లో మ్యాక్సిమం కవర్ చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ బయలుదేరాలి గోకర్ణకి. సో మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. అట్ లాస్ట్ వచ్చేసామండి హంపీకి. సో మనం ఇది వచ్చేసి విరూపాక్ష టెంపుల్. ఇది అతి పురాతనమైన టెంపుల్. రాయితో చెక్కబడిన ఇది అతి పురాతనమైన టెంపుల్. రాళ్లపై శిల్పాలు చూడవచ్చు. అండ్ చూడండి, లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎంత విశాలంగా ఉందో చూడండి. చాలా అద్భుతంగా ఉంది. మేము హంపీకి వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా సంతోషంగా ఉంది. లోపల దర్శనానికి వెళ్తుండగా మాకు ఇక్కడ ఏనుగు కూడా కనిపించింది. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. అందులో ఇది విరూపాక్ష టెంపుల్ అనేది చాలా పెద్దదండి. అప్పట్లో ఉన్న రాజు ఇది కట్టించాడంట. చూడండి, ఇది కోనేరు. ఇది వరల్డ్ హెరిటేజ్ టెంపుల్ అండి. యునెస్కో ద్వారా గుర్తింపబడింది. 14వ శతాబ్దంలో ఇది ఒక పెద్ద నగరం అండి. ఇది కర్ణాటకలోని విజయనగర డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది చాలా మంచి ప్లేస్, చూడవలసిన ప్లేస్. చాలా వరకు కొన్ని కట్టడాలు ధ్వంసమయ్యాయని చెప్పుకోవచ్చు, కానీ ఈ టెంపుల్ని మళ్ళీ డెవలప్ చేస్తున్నారు. చాలా అద్భుతమైన టెంపుల్. ఈ టెంపుల్ లైఫ్లో ఒక్కసారైనా చూడవలసిన టెంపుల్ అండి. చాలామంది ఫారినర్స్ వస్తుంటారు ఇక్కడికి విజిట్ చేయడానికి. మేము నైట్ 11 PM అయిందండి మేము రీచ్ అయ్యేసరికి గోకర్ణకి. సో రాగానే మేము చెక్ ఇన్ అయిపోయి పడుకున్నాము. మార్నింగ్ లేచి ఇప్పుడు మార్నింగ్ అరౌండ్ 7:30కి మేము గోకర్ణకి వెళ్తున్నాము. లైక్ గోకర్ణ బీచ్ అండ్ అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాము. చూద్దాం అలా అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈరోజు వెదర్ చాలా బాగుంది, కానీ బయట చూస్తే కొంచెం హ్యూమిడిటీలా అనిపిస్తుంది. టిఫిన్ చేద్దామని అనుకుంటున్నాము, బట్ దర్శనం అయిపోయాకే చూద్దామని మళ్ళీ ఆలోచిస్తున్నాము. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రైట్ చూపిస్తుంది. ఫస్ట్ మనం బీచ్కి వచ్చేసాం. ఫస్ట్ మేము గోకర్ణకి వెళ్ళిన తర్వాత బీచ్ మనకి వ్యూ ఉంటుంది. బీచ్లో చాలామంది ఉన్నారు. అక్కడ చాలా బాగుంది వ్యూ. పక్కనే గ్రీనరీ, ఆ బీచ్. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా ఇద్దరు పిల్లలకి బీచ్ అంటే చాలా ఇష్టం. బీచ్ అనగానే మా పిల్లలు ఇద్దరు కూడా గంతులు వేస్తారు. ఇక్కడ చూడండి, వంట సవారీ కూడా చేస్తున్నాం. నేను మా అబ్బాయి అలా అలా వెళ్తున్నాం వంట పైన. సో ఇది అండి టెంపుల్, మహాబలేశ్వర్ టెంపుల్. ఓకే, లోపల ఫోటోగ్రఫీ అలౌడ్ లేదండి. సో అందుకని మీకు నేను బయట నుంచి చూపిస్తున్నాను. బట్ టెంపుల్ చాలా బాగుందండి. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఇది చూడండి, ఇది గుడి దారి. అండ్ ఇక్కడ చాలా షాప్స్ కూడా ఉన్నాయి. ఇది కొంచెం టెంపుల్ లోపల చూపించాను, బట్ అది ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని ఉంది. సో అండ్ నెక్స్ట్ మేము వచ్చేసి మిర్జాన్ ఫోర్ట్కి వచ్చామండి. ఇదే అది. ఇది కూడా ఒక మంచి ప్లేస్ అండి. చూడొచ్చు, మంచి ఫోటోగ్రఫీ ప్లేస్. మేము ఇక్కడ చాలా ఫొటోస్ దిగాము. ఫొటోస్ తీసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో మేము ఇప్పుడు మిర్జాన్ ఫోర్ట్ నుంచి యానా కేవ్స్కి బయలుదేరుతున్నాం. ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది. 20 మినిట్స్లో చేరుకుంటాం. ఈ రోడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది.
చాలా కర్వ్స్ ఉన్నాయి అండ్ మంచి ఫన్ డ్రైవ్ అనిపించింది. లైక్ చూడండి, నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం కదా. చాలా ఎక్సైటెడ్గా ఉన్నామండి. యానా కేవ్స్ వెళ్తున్నాము, ఇది వెళ్ళే దారిలో. అండ్ సో రీచ్ అయిపోయామండి మనము. ఇక్కడ చూడండి, ఇది పార్కింగ్ ప్లేస్. చాలా ఎత్తైన చెట్లు ఉన్నాయి. చాలా అంటే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా చాలా వరకు మ్యాంగ్రోవ్స్ ట్రీస్ అని అంటారు. సో మేము లోపలికి ఎంటర్ అయ్యామండి. టికెట్ వచ్చేసి మనకి 10 రూపీస్ పర్ అడల్ట్. చిల్డ్రన్స్కి బిలో 5 years లేదండి, 5 years అబోవ్ అందరు కూడా 10 రూపీస్ టికెట్. అండ్ మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాం లోపలికి. ఇది చూస్తుంటే ట్రెక్కింగ్ లాగా అనిపిస్తుంది. చాలా నడవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమాత్రం గాలి లేదు, చాలా స్వెట్ వస్తుంది. అలా వెళ్తుండగా చాలా గ్రీనరీ ఉంది మొత్తం చుట్టూరా. పక్కన ఒక చిన్న కాలువలాగా వాటర్ పారుతుంది. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. మా పిల్లలు కూడా మా వెంటే వస్తున్నారు. సో వాళ్ళు కొంచెం టైర్డ్గా ఫీల్ అవుతారేమో అని అనుకుంటున్నాము. బట్ నడుస్తుంటే తెలుస్తుంది కదా, సో నడుస్తూ ఉన్నాం ఇలా. చూడండి, చాలామంది వెళ్తున్నారు, కొంతమంది రిటర్న్ కూడా అవుతున్నారు. సో మేము ఎవరైనా ఉంటే అడుగుదాం అనుకుంటున్నాం ఎంత దూరం ఉంది ఏంటి అనేది. రిటర్న్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చూస్తున్నాము. నాకు తెలిసి ఉంటుందండి, ఒక అరౌండ్ ఒక 1.5 kilometer ఎత్తులో ఉంటుంది. సో మేము ఎక్కేదంతా కూడా కొంచెం ఎత్తులో ఉంది. మా పిల్లలు కొంచెం కష్టపడుతూ ఎక్కుతున్నారు. మాకు కూడా కొంచెం కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. బట్ వెళ్ళాలి కదా, తప్పదు కదా. సో వచ్చాం కాబట్టి ఇది కూడా కవర్ చేసుకుందాం అనే ఒక ఉద్దేశంతో మేము ఇంకా వెళ్తున్నాం. చూద్దాం. చూడండి, మా అబ్బాయి అక్కడ నిల్చున్నాడు పైకి వెళ్ళేసి. చూడండి, బట్ ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా సఫోకేషన్ ఉందండి. స్వెట్ చాలా వస్తుంది ఎందుకంటే హ్యూమిడిటీ చాలా ఉంది. గ్రీనరీ ఉంది కానీ అసలు ఎటువంటి లైక్ మనకి ఎయిర్ ఫ్లో అనేది ఏమీ లేదు ఇక్కడ. కొంచెం చాలా స్వెట్ వస్తుంది. చూద్దాం. మేము అడుగుదాం అనుకుంటున్నాం ఎవరినైనా ఎంత దూరం ఉంది ఇంకా అని చెప్పేసి. అలా వెళ్తూ ఉన్నాము. సో అలా నడుస్తూ ఉన్నామండి. చాలా అలసిపోయాము, కాళ్ళు కూడా నొప్పేస్తున్నాయి అందరికీ కూడా. సో అట్ లాస్ట్ మేము రీచ్ అయ్యాము. చాలా ఎత్తైన పొడవైన చెట్లు ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఒక్కొక్క చెట్టు వచ్చేసి మనకి ఈజీగా ఒక 50 to 60 feet ఉందండి మినిమం.
నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పొడవైన చెట్లు. చూడండి ఎంత బాగుంది. సో అట్ లాస్ట్ మేము రీచ్ అయ్యామండి. ఇది యానా కేవ్స్. చూడండి ఈ రాయి లైక్ ఇదంతా కూడా అదొక రకంగా చెక్కినట్టుగా ఉంది. అది న్యాచురల్గా అయిందండి. అదంతా కూడా ఎవరు చేసింది కాదు. అది న్యాచురల్గా అది ఏదో చెక్కినట్టుగా ఉంది. అండ్ ఇది ఏదో గృహంలా ఉంది. లోపలికి వెళ్ళాము. చూడండి ఇలా నడుచుకుంటూ వచ్చాము. సో మేము ఇప్పుడు లోపలికి వెళ్తూ ఉన్నాం. చూడండి లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది ఒక గృహ అండి. ఇది ఒకే కొండలో ఇలా ఉంది చూడండి. ఈ కేవ్ న్యాచురల్గా ఫామ్ అయిందండి చాలా సంవత్సరాల క్రితం. మేము ఇప్పటివరకు చూసిన వాటిల్లో ఇది అద్భుతమైన కేవ్ అని చెప్పుకోవచ్చు. బయట నుంచి చూస్తే ఇలా ఉందండి. చూడండి ఇది నేచర్ చాలా ఇదండి. చూడండి ఎంత బాగా చాలా అద్భుతం అండి. న్యాచురల్గా ఇలా ఫామ్ అవ్వడం అనేది చాలా రేర్గా మనం చూస్తుంటాము. అది పైన చూడండి చాలా షార్ప్గా మనకి పెన్సిల్ లాగా చెక్కినట్టుగా ఉంది స్టోన్స్ పైన. సో ఇదంతా ఒకే కొండ. అది బయట నుంచి చూస్తే ఇలా ఉంది చూడండి. చాలా ఎత్తైన పొడవుగా ఉందండి చాలా. ఇది ఆల్మోస్ట్ మేము అక్కడ నుంచి చూస్తే చూడండి ఒక 10 floors అంతా అది ఉంది హైట్. బట్ పైకి వెళ్ళడానికి దారి ఏం లేదు. బట్ కింద టెంపుల్ ఉందండి. మేము అసలు టెంపుల్లోకి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాం. బయట అంతా ఇలా ఉందండి. ఇప్పుడు మళ్ళీ 2 kilometers నడవాలి మేము పార్కింగ్ వరకు. ఇప్పుడు యానా కేవ్స్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 6 PM అవుతుంది. వీఆర్ ఆన్ ది వే టు హోనావారా నౌ. ఇప్పుడు వెళ్ళేసి అక్కడ స్టే తీసుకొని మార్నింగ్ సైట్ సీయింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. సో వీఆర్ బ్యాక్ టు హోనావారా బ్యాక్ వాటర్స్ అండి. ఇక్కడ చూడండి మేము జస్ట్ ఇప్పుడే బోట్లో కూర్చున్నాము. అండ్ ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అందరికీ కూడా అరౌండ్ 2000 రూపీస్ తీసుకున్నారు వాళ్ళు. అండ్ ఇది మనకి సపరేట్ బోట్ ఇచ్చేస్తారు. లైక్ ప్రైవేట్ బోట్ ఇచ్చేస్తారు. ఒక డ్రైవర్ ఉంటారు. సో ఇంకా స్టార్ట్ అయిందండి బోట్. చూడండి అందరు కూడా మా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. బోటింగ్ మాత్రం చాలా బాగా అద్భుతంగా ఉంది. మా అబ్బాయి అక్కడ కూర్చున్నాడు. చూడండి ఏదో యాక్షన్స్ ఇస్తున్నాడు. చూడండి మా మిస్సెస్ కూడా చూడండి వాటర్లో ఎంచక్కా ఆడుకుంటుంది. ఎంతైనా అండి వాటర్ చూస్తే ఎవరికైనా ఆనందం వేస్తుంది. చాలా బాగుందండి లొకేషన్. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి ఫోటోగ్రఫీ ప్లేస్ అండి. ఇది ఫోటోజెనిక్ ప్లేస్. ఇది యాక్చువల్లీ ఏంటంటే బ్యాక్ వాటర్స్ అండి. మేము చాలా ఫొటోస్ దిగాం. పక్కనే మనకి కేరళలో ఎలా ఉంటుంది లైక్ వాటర్ పక్కనే కొబ్బరి చెట్లు అలా ఉంటాయి కదా. సో అదే టైప్లో ఇక్కడ ఉందండి. ఇది కేరళ స్పాట్ అంటారు. సో చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ లైక్ నెక్స్ట్ టు కేరళ అని చెప్పుకోవచ్చు. అలానే ఉంది ఇక్కడ లొకేషన్. వాటర్ కూడా చాలా ఉన్నాయి. సో చూడండి ఎంత అద్భుతంగా ఉంది. నాకు ఈ ప్లేస్ చాలా నచ్చిందండి. చాలామంది వస్తున్నారు పిక్నిక్. లైక్ చాలామంది వస్తున్నారు ఇక్కడ. ఫ్యామిలీస్తో వస్తున్నారు, ఫ్రెండ్స్తో వస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని బోట్లో వాళ్ళకి సపరేట్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. లైక్ వెళ్తూ అలా మ్యూజిక్ వినుకుంటూ వెళ్తున్నారు. సో బట్ మా బోట్లో లేదు. బట్ ఎనీవేస్ ఒక పాయింట్లో కేరళ స్పాట్లో ఒక పాయింట్లో ఆపారండి. ఇలా ఉంది మనకి ఫోటోజెనిక్ ప్లేస్.
బోటింగ్ చాలా బాగుందండి. అలా వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ ఒక లోటస్ పాయింట్ అని చెప్పేసి ఉందండి. అక్కడంతా కూడా లోటసెస్ చాలా ఉంటాయి. సో అది మనము అని చెప్పేసి తీసుకెళ్తున్నారు. సో బట్ ఇక్కడ వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి. బట్ చూడండి మా వాళ్ళు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. సో మా కజన్ బ్రదర్. సో మేము వచ్చేసామండి. ఐ థింక్ మేము లోటస్ పాయింట్కి వచ్చేసాము. ఈ ప్లేస్ నెక్స్ట్ టు కేరళ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఈ బోట్ రైడింగ్ అండ్ సైట్ సీయింగ్ మాకు వచ్చేసి 1 hour 30 minutes పట్టింది. కానీ మాత్రం చాలా బాగా అనిపించింది. మీరు కూడా వెళ్ళండి. మంచి ప్లేస్ అండి ఇది. చూడండి ఆ కొబ్బరి చెట్లు, ఆ వాటర్ చూడవలసిన ప్లేస్. బోటింగ్ కూడా చాలా బాగుంది. ఈ సైట్ సీయింగ్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు వాళ్ళు. మీరు నెగోషియేట్ చేయొచ్చు. నాకు తెలిసి 1500 నుంచి 2500 వరకు తీసుకుంటున్నారు మెంబర్స్ బట్టి. సో ఉన్నవారా బ్యాక్ వాటర్స్ చూసుకున్నాం. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళేది ఎకో బీచ్ అండి. ఎకో బీచ్ కూడా చాలా బాగుందని తెలిసింది మాకు. సో మేము వెళ్తున్నాం. ఎస్, అట్ లాస్ట్ మేము ఎకో బీచ్ రీచ్ అయ్యాము. చూడండి చాలా బాగుంది. ఇది కూడా మెయింటెనెన్స్. బీచ్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. పిల్లలు కూడా ఆడుకోవడానికి ఇక్కడ పార్క్ ఉంది. సో చూడండి బీచ్ ప్లేసెస్లో చాలా తక్కువ మనం పార్క్స్ చూస్తుంటాం పిల్లలు ఆడుకోవడానికి. బట్ ఇక్కడ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. దీనికి దగ్గరలో మేము ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. ఇదే అండి మ్యాంగ్రోవ్స్ స్పాట్ అంటారు దీన్ని. చూడండి ఎంత బాగుంది. ఇదంతా కూడా మనం వాటర్లో నడుస్తున్నాం. ఇదంతా వాక్వే. ఈ వాక్వే అంతా కూడా ఒక 100 meters ఉంది. చూడండి మా పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. ఇది ఒక మంచి ఫోటోజెనిక్ ప్లేస్ కూడా. చాలామంది ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. చూడండి మా అబ్బాయి గేమ్స్ ఆడుకుంటున్నాడు. సో మేము ఇప్పుడు వచ్చేసి పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాం. సో ఇక్కడ కొంచెం స్నాక్స్ ఏమైనా తినేసి ఇంకా మనం నెక్స్ట్ బయలుదేరే ప్లేస్ మురుడేశ్వర్. ఓకే, మేము ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం.
वरीष्टं वराहरूपं दैववरी. సో ఇప్పుడు మేము నెక్స్ట్ వెళ్ళబోతున్న ప్లేస్ ఉడిపి అండి. परस्मितवदनं वज्रदन्तधर रक्षाकवचम् शिवशम्भु